రమ్య మోక్ష అలాగే రీతు చౌదరి వాళ్ళ గొడవ వచ్చేసి ఏంటంటే నువ్వు లవ్ ట్రాక్ నడిపేదానికి హౌస్ లేకి వచ్చావు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. సో దీంట్లో ఎవరు కాన్వర్జేషన్ కరెక్ట్ అంటారు? లవ్ చేసుకోండి, బిగ్ బాస్ ఉండేదే లవ్ చేసుకోవడానికి. కలిసిపోండి, కొట్టుకోండి, కత్తులు ఇద్దాన్ని నరుక్కోండి. జనాలకు కూడా అదే కావాలా? చెప్పారు కదా ఎన్నోసార్లు, నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మంచిగా బిగ్ బాస్ లో పొద్దున్న లేచిన తనే సాంగ్ పెట్టి ఒక డాన్స్ వేసి దాని తర్వాత ఫుడ్ కుకింగ్ దాని తర్వాత ఎక్సెట్రా చేస్తా నచ్చట్లేదు అనమాట. జల జల జలపాతం నువ్వు అంటే ఓకే మొచ్చి వేసుకుంటున్నాం అని చెప్పి చూస్తా ఉన్నారు. అలాగే కొట్టుకుంటేనే ఏయ్ కొట్టుకో కొట్టుకో అని చెప్పి మరి రీతు వచ్చి ఆయేషా వచ్చి పక్కకు వచ్చి మాట్లాడుతున్నాగా అలాగే అనమాట. నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతా ఉంది. నెగిటివిటీ నుంచి జనాలు చూస్తారు అంతే. ఓకే, మరి ఆయిషా కూడా ఏదైనా సరే గొడవ పడేటప్పుడు అయినా సరే ఏ పోరా అని చెప్పేసి కొన్ని వర్డ్స్ అనేది మాట్లాడుతుంది అనమాట. ఆ లాంగ్వేజ్ కరెక్టా అంటారా హౌస్ లో? మరి తెలుగు రాని వాళ్ళకి మనం తెలియజేయడం అనేది మా సంస్కారము. ఆమెకు తెలుగు రాదు కాబట్టి మనం ఏరా అనేది చెడ్డ వర్డ్ గుడ్ వర్డ్ మాకు తెలియదు అనమాట. ఆ సంస్కారాన్ని మనం తెలియజేద్దాం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది కదా, ఆమెకు తెలియజెప్పండి అంతే. మరి మాధురి గారు ఇప్పటి వరకు చూసుకుంటే కొంచెం సైలెంట్ అయిపోయింది. ఈ మధ్య చూస్తే ఆయిషా కొంచెం ఎక్కువ గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనేసి చూసుకోవచ్చు అనమాట. ఒకప్పుడు మాధురి గారు సమయం 10 గంటల 15 పండుకోండి, ఏది మీరంతా పండుకోకుండా ఏం చేస్తాను అసలు అర్థం కావట్లేదు. మీరు పండకపోతే నచ్చని చెప్పేది. ఇప్పుడేమో ఇమ్మని అవును ఇమ్మని అవునవును రితు అది చికెన్ కిచెన్ లో వెళ్ళి శుభ్రం చేయడానికి మాట్లాడతానమాట. మార్పు చెందినవాడే మనిషి మంచి మాటలతో వస్తుంది దివ్యల మాదిరి గారు. ఆమె దయచేసి మనస్ఫూర్తిగా తీసుకోనే మాట. అలాగే ఇప్పుడు ఎవరు అరుస్తున్నారు అన్నారు, ఆమెకు తెలుగు రాదనమాట. అంటే మన గేమ్ ఆడింది, ఆ గేమ్ తో మెంటల్ ఎక్కిపోయింది, పిచ్చికిపోయింది. ఫస్ట్ వెళ్ళింది, ఉపయోగం ఏముంది? నేనే ముందు వచ్చా అంటుంది. ముందొచ్చి ప్రయోజనం ఏముంది? ఏమి లేదు. మనం కూడా అంతే. ఫుడ్ ఇది బెటర్ కదా, దీపావళికి లోపలికి వెళ్ళి ఇది ఇది ఈ ఐటమ్ ఇది ఐటమ్ చెప్పుకుని ఇల్లే నేను ఎక్కడికి వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్తే ఏమి లేదు మొత్తం డొల్లా అని చెప్పి నాగార్జున గారు చెప్పారన్నమాట. ఏమని వెళ్తే ఆయన వెళ్ళి నీకు ఆవేశం ఉందమ్మా కానీ ఆలోచన లేకుండా ఫిగర్ మొత్తం బ్యూటీగా ఉంది, మైండ్ మొత్తం డట్టిగా అంటే బుర్ర పాడనమాట. మైండ్ పని చేయట్లేదు, అది విషయం. ఏంటంటే నాగార్జున సార్ కూడా అనడం అయితే జరిగింది, తనుజ కంటే నువ్వే వీక్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే తనుజ ఒకవేళ ఏడ్చినా కూడా వెంటనే పికప్ అయ్యి నార్మల్ మనిషిలాగా ఉంటుంది అనమాట. కానీ ఆయిషా మాత్రం ఏడుస్తూనే ఉంది అనమాట. సో ఇక్కడ ఎవరు వీక్ అని చెప్పి మీరు అంటారు? ఏడవడం అంటే లేడీస్ కదా ఏడుస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా ఒక చిన్న మాట అంటే ఏడుస్తూ ఉంటారు. వీక్ అనేది లేదు, కానీ తనుజ కొద్ది బెటర్ అనమాట. అంటే ఒక సీరియల్ యాక్టర్ కదా, లోపలికి ఇల్లు వేపి అట్లా ఆ కైండ్ ఆఫ్ ఫీల్ చేస్తాం. మన రొమాన్స్ అయితే అది వేరేలా యాక్టింగ్ చేస్తుంది కాబట్టి అలా లీనం అయిపోతుంటది. అటు ఇటు జంప్ అయిపోతుంది. షార్ట్ కెమెరా యాక్షన్ అనగానే ఏడ్చేస్తుంది, షార్ట్ కెమెరా యాక్షన్ అనగానే నవ్విస్తుంది.